హాయ్ అందరికీ వెల్కమ్ టు మై ఛానల్. ఫస్ట్ టైం నా ఛానల్ ఎవరైనా కొత్త వాళ్ళు చూసేదంటే ప్లీజ్ ఫ్రెండ్స్ సబ్స్క్రైబ్ చేసుకోండి, నన్ను సపోర్ట్ చేయండి, లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయండి. ఇంకా మా మమ్మీ వాళ్ళ ఇంటికి వచ్చామన్నాం కదా, డే 1 వ్లాగ్ ఇది. మార్నింగ్ టిఫిన్కి దోశ వేసింది, ఇంకా దోశ తినేసేసాము. ఇంకా మా పాప నేను టిఫిన్ చేసేసి ఇంకా మా పెద్దమ్మ వాళ్ళని, వదిన వాళ్ళని, పిన్ని వాళ్ళని అందరినీ కలవడానికని ఇంకా వెళ్ళాము. పక్క పక్కనే ఉంటారు అందరూ. ఇది మా పెద్దమ్మ వాళ్ళ ఇల్లు. ఇది బ్యాక్ సైడ్ నుంచి ఫ్రంట్ షాప్ ఉంటుంది, గ్రాసరీ షాప్ ఉంటుంది ఫ్రంట్. ఇది బ్యాక్ సైడ్ మా ఇంటి వెనకాల నుంచి. ఇంకా నెక్స్ట్ మా వదిన వాళ్ళ ఇంటికి కూడా వచ్చాము. మా వెనకాలనే వదిన వాళ్ళది. ఇంకా మా వదిన ముగ్గులు చాలా బాగా వేస్తుంది, అందుకే వీడియో తీసా బాగున్నాయి అనేసి, చూడ్డానికి మంచిగా ఉంటాయి. ఇంకా నెక్స్ట్ మా అత్తమ్మ వాళ్ళ ఇంటికి వచ్చాము, అంటే మా డాడీ వాళ్ళ అక్క ఇక్కడ ఉంటారు, మా పక్కన పెద్దనాన్న వాళ్ళ ఇంటి పక్కన. ఇంక ఇక్కడికి కూడా వచ్చేసి కలిసేసాము. ఇంకా మా పిన్ని వాళ్ళ ఇంటికి కూడా వెళ్ళాము, అక్కడ కూడా కలిసేసాము. ఇది మా ఇంటి ముందు, మా ఇంటి పక్కనే మా పిన్ని వాళ్ళది. మా బాబాయ్ వాళ్ళు ఉంటారు. కలిసేసాము. ఇంకా ఇక్కడ మా ఇంటి ముందు చెట్లు ఇవి మా డాడీ పెట్టినట్టున్నాడు. అన్ని చెట్లు, తులసి చెట్టు, మనీ ప్లాంట్ అవన్నీ పెట్టాడు. ఇంకా ఇంట్లోకి వచ్చేసాక మా మమ్మీ పప్పుచారుకి రెడీ చేసింది, అన్నీ కట్ చేసేసి రెడీ చేసేసింది. నేను వీడియో షూట్ చేసుకుంటా అన్నా, అందుకే నా కోసమే వెయిట్ చేస్తుంది. మా మమ్మీ ఎలా చేస్తుందో మీతో షేర్ చేసుకుందామనేసి, వీడియో చేద్దామనేసి ఆగమన్నాను. ఇంకా ఆగింది నా కోసము. ఇంకా ఇక్కడ ఫస్ట్ ఒక 100 grams వరకు పప్పు తీసుకుంది. దానికి ఒక నిమ్మకాయ సైజు చింతపండు కూడా నానబెట్టుకుంది. ఫస్ట్ పప్పు ఉడకబెట్టేసుకొని చింతపండు రసం పోసేసుకొని అందులో అన్ని కూరగాయలు వేసింది. మన దగ్గర ఉన్న కూరగాయలు వేసేసింది. కొత్తిమీర, ములక్కాయ, పచ్చిమిర్చి, టమాటా, ఆనియన్స్, కొంచెము సాల్ట్, కొంచెం కారం కూడా అన్నీ యాడ్ చేసేసుకుంది. ఇందులోనే సాంబార్ పౌడర్, MTR సాంబార్ పౌడర్ కూడా యాడ్ చేసేసింది. కొంచెం మెంతి ఆకు కూడా యాడ్ చేసింది. ఇంకా స్టవ్ మీద పెట్టేసి మసలనివ్వాలి. మనకి కావాల్సినన్ని వాటర్ కూడా యాడ్ చేసుకోవాలి. కొంచెం కరివేపాకు కూడా వేసి మంచిగా బాగా మసలనివ్వాలి. బాగా ఇట్లా బబుల్స్ వచ్చేలాగా బాగా మసిలిన తర్వాత దీనికి తాలింపు పెట్టేసుకోవడమే. ఇంకా వేరే రకంగా కూడా చేస్తుంది, బట్ కొంచెమే పప్పుతో చేస్తుందని చెప్పి ఇలా సింపుల్గా చేసేసింది. ఇంకా అది పప్పుచారు మసిలిన తర్వాత ఇంకా తాలింపు పెట్టేసుకుంది. తాలింపు కోసము ఆయిల్ వేసేసి ఎండుమిర్చి, వెల్లుల్లి, ఆవాలు, జీలకర్ర ఇవి వేసేసి కొంచెం కరివేపాకు కూడా యాడ్ చేసేసి కొంచెం పసుపు, అలాగే చిటికెడు ఇంగువ కూడా యాడ్ చేసేసింది. ఇంకా ఈ తాలింపుని పప్పుచారులో వేసేసుకోవాలి. ఇంతే అండి, సింపుల్ పప్పుచారు. ఇంకా వేరే రకంగా కూడా చేస్తుంది. నేను ఉన్నన్ని డేస్లో వేరే రకంగా కూడా చేస్తే వీడియో షూట్ చేస్తాను. ఇంకా పప్పుచారు అయిపోయింది, అన్నం కూడా రెడీ అయిపోయింది. ఇంకా లంచ్ చేసేసాము. ఇంకా పప్పుచారుకి పాపడాలు కూడా వేయించేసింది. ఇంకా మేము ఫ్రెష్ అయిపోయి ఇంకా అన్నం తినేసేసి బయటికి వెళ్తున్నాము. చాలా వేడిగా ఉంది ఇక్కడ, మాత్రము అస్సలు ఉండలేకపోతున్నాము ఇక్కడ. ఇంకా మేము బయటికి వెళ్తున్నాము. ఎక్కడికి అంటే మా మమ్మీ వాళ్ళ షాప్కి వెళ్తున్నాము, టైలర్ షాప్. ఇక్కడ మేము ఈ ఏరియాలోనే చిన్నప్పటి నుంచి ఒక 28 years వరకు ఇక్కడే ఉన్నాము. నెక్స్ట్ వీడియోలో కూడా మీకు అన్నీ క్లియర్గా చూపిస్తాను మేము ఎక్కడ ఉన్నాము ఏంటి అని. ఇదే టైలర్ షాపు. ఇక్కడ మా మమ్మీ వర్క్ చేస్తారు. ఇంకా ఇక్కడికి వచ్చి మా పాప అందరినీ కలుస్తుంది. ఇంకా ఇంకొంచెం సేపు ఇక ఆడుకుంది. ఇక్కడ మాత్రం చల్లగా ఉంది కొంచెం షాప్లో, ఇంట్లో కంటే ఇక్కడ షాప్లో కొంచెం చల్లగా ఉంది. ఈ షాప్ అంకుల్ వాళ్ళు మా పాప ఏజ్ ఉన్నప్పటి నుంచి, నాకు మా పాప ఏజ్ ఉన్నప్పటి నుంచి పరిచయము, అప్పటి నుంచి తెలుసు. ఇక్కడైనా ఈ ఏరియాలోనే మేము చాలా ఇయర్స్ ఉన్నాం, చాలా మెమొరీస్ ఉన్నాయి. మీకు నెక్స్ట్ వీడియోలో కూడా అన్నీ క్లియర్గా చూపించి ఎక్స్ప్లెయిన్ చేస్తాను. ఇంకా కొద్దిసేపు షాప్లో ఉండి ఇంకా మార్కెట్కి వెళ్ళాము కూరగాయలకి. పక్కనే దగ్గరే మార్కెట్ కూడా. ఇంకా అన్ని మామిడికాయలు అయితే, ఇప్పుడు పచ్చడి మామిడికాయలు అయితే చాలా కనిపిస్తున్నాయి. ఇప్పుడు మ్యాంగో సీజన్ కదా. ఇవన్నీ ఫ్రూట్ షాప్. ఇంకా లోపలికి వెళ్తున్నాము కూరగాయల కోసమని. ఇంకా తెలిసిన వాళ్ళు చాలామంది ఉన్నారు ఇక్కడ.
ఇంకెందుకంటే చిన్నప్పటి నుంచి ఇక్కడే ఉన్నాం కాబట్టి చాలా వరకు తెలిసిన వాళ్ళే ఉంటారు ఇక్కడ మాకు. ఇక్కడ పచ్చిమిర్చి, టమాటా ఇవి అన్నీ కొన్ని కొనుక్కొనేసి ఇక్కడేమో వెల్లుల్లి, అల్లం అవి తీసుకున్నాం. చాలా కాస్ట్ ఉంది. ఇంకా మార్కెట్లో కూడా పని చూసేసుకొని ఇంటికి వెళ్తున్నాము. మేము ఏ ఊరికి వచ్చామో మీకు అర్థమైపోయి ఉంటుంది అనుకుంటున్నా. ఇది చూడంగానే అర్థమైపోతుంది ఏ ఊరికి వచ్చామో, ఎక్కడున్నామో, మా మమ్మీ వాళ్ళు ఎక్కడుంటారో. ఇంటికి వచ్చేసాము. ఇంతే అండి, సింపుల్.